త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఏం లేదు సరదాగా అరిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని అంతే. సర్లే ముందు కూర్చో. నేనొక నిర్ణయం తీసుకున్నా. ఒంటి కాలు మీద నిలబడతానే తప్ప అస్సలు కూర్చోను. నువ్వు కూర్చో. పాపం వీడు కూర్చోడానికి కూడా లేకుండా ఉంది. వీడి పరిస్థితి ఇలా అయిందేంటి? రామ మధు నందు ఏడి? ఆయనకి ఆకలిగా లేదంట మావయ్య. మా కాలంలో మొగుడికి ఆకలి కాలేదంటే మొగుణ్ణి బతిమాలో బామాలో తినిపించేంత వరకు మాకు ముద్ద దిగేది కాదు. ఎప్పుడున్నారు చూడు, మొగుడికి ఆకలిగా లేదని కూర్చుంటే పట్టించుకోకుండా పేకల దాకా తినడానికి వచ్చేశారు. అత్తయ్య అంత తప్పేమన్నాను? మొగుడు తినకపోతే పట్టించుకోకుండా ఇలా తినడానికి వచ్చేస్తారా? ఏదో నయానో భయానో చెప్పి తీసుకురావాలి గాని. బామ్మగారు, నా మొగుడి మీద నాకంటే మీకు తెగ ప్రేమ ఉన్నట్టుంది. ఎన్నో రకాలుగా చెప్పి చూసా, వినట్లేదు ఆయన. ఆయనకు ఆకలేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తారుగా. అదిగో వచ్చేసాడు. ఏంట్రా ఏదో ఆకలి లేదన్నావట? ఆకలి లేదు, తర్వాత అర్ధరాత్రి పూట ఆకలేస్తుందేమో కదా, అందుకనే వచ్చాను. తినండి. ఏంటిది, భోజనాల దగ్గర సరదాగా మాట్లాడుకోకుండా అందరూ ఇలా సైలెంట్గా ఉన్నారు? ఏం లేదురా, నీ నిశ్చితార్థం కదా, నీ నిశ్చితార్థం గురించే ఆలోచిస్తున్నాను. నీ నిశ్చితార్థం బాగా గ్రాండ్గా చేయాలి. అవును దేవకి, అసలు మన స్థాయి, అల్లుడు గొప్పతనం, దానికి తగ్గట్టు ఈ ఇంట్లో పెళ్లి చెయ్యాలి. నిజానికి నందు పెళ్ళే అంత గొప్పగా జరిగి ఉండాల్సింది. వాడి నిశ్చితార్థం పెళ్ళి ఎలా జరిగిందో చూశాంగా. ఏదో భోజనాలకని చెప్పి తీసుకెళ్లి తిన్న తర్వాత తాంబూలం ఇచ్చినట్టు చేతిలో తాంబూలాలు పెట్టి నిశ్చితార్థం అని చెప్పేశారు. పాపం, వాడి స్థాయి ఏంటి, వాడి పరపతేంటి, వాడి పరువేంటి, జరిగిన నిశ్చితార్థం ఏంటి? సరే, ఆ నిశ్చితార్థం పోతే పోయింది. పెళ్ళైనా బాగా జరిగిందా? రకరకాల మలుపులు. ఆ మలుపుల్లో ఇదిగో ఈ పెద్ద కోడలు ఇంటికొచ్చింది. పాపం, ఈ నందుగాడికి పెళ్ళనేది ఓ మధుర జ్ఞాపకంగా ఉండాల్సింది పోయి చిత్ర విచిత్రమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. అత్తగారు, అయిపోయిన పెళ్లికి మేళం వాయించడం కంటే భవిష్యత్తులో వాళ్ళ సంతోషం గురించి మాట్లాడుకుంటే మంచిది. మా అమ్మ అన్నదాంట్లో తప్పే ఉందండి. నందు పెళ్లి గురించి నేనెన్నో కలలు కన్నాను. అసలు వాడి పెళ్లి గురించి నేనెన్ని ఆలోచనలు చేశానో, ఎంత ఘనంగా చేయాలనుకున్నానో, ఎన్ని అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకోవాలనుకున్నానో అన్నీ జరగకుండా పోయాయి. అదంతా మన కర్మ. ఏంటి దేవకి నువ్వు కూడా? జరిగిందే కదండి చెప్తున్నాను. వాడికి ఎలాగూ ఏ అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకోలేకపోయాను. ఆ లోటుని మళ్ళీ అలాగే వదిలేస్తామా? సుధీర్ పెళ్లి మాత్రం చాలా ఘనంగా చేయాలి. వాడి నిశ్చితార్థం గొప్పగా జరగాలి. అమ్మా, అన్నయ్యకి చేసినట్టు సింపుల్గా చేస్తేనే బెటరేమో. చూడు, నీకేదో ఘనంగా జరిగితే వాడు ఫీల్ అవుతాడని నువ్వు గిల్ట్ ఫీల్ అవుతున్నట్టున్నావు. నీ పెళ్లి సరిగ్గా జరగకపోతే వాడు అంతకంటే బాధపడతాడు. ఏం నందు? వీడి నిశ్చితార్థం పెళ్లి ఏ లోటు లేకుండా ఘనంగా జరిగితేనే నాకు సంతోషం. సుధీర్,
నీ నిశ్చితార్థం పెళ్లి అమ్మ కోరుకున్నట్టు ఘనంగా జరగాలి. నువ్వు అనవసరంగా సింపుల్గా చేసుకోవాలి అది ఇది అని అమ్మ ఎక్స్పెక్టేషన్స్ని డిస్టర్బ్ చేయకు. సరే అన్నయ్య. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.